హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు వ్లాగ్స్. ఈరోజు కమ్మనైన పప్పుచారు రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా అమ్మమ్మ చేతి కమ్మనైన పప్పుచారు ఫ్రెండ్స్. చూడండి, నాకు అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. అది మీకు ఎలా తయారు చేయాలో చూసేద్దామా రండి. మరి కావలసిన పదార్థాలు: బెండకాయలు ఒక 4 తీసుకున్నాను, ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ పప్పు తీసుకొని ఇలా కుక్కర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత టమాటాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా టమాటా ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకొని ఇలాగా పప్పులో కొద్దిగా పసుపు, ఒక స్పూను కళ్ళుప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కళ్ళుప్పు వేసినట్లయితే మీకు అలవాటు ఉంటే వేసుకోండి, లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను. ఒక గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ తీసుకొని ఇలాగ ఒక్కసారి ఇలా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. ఎందుకంటే కుక్కర్లో వేసుకొని చక్కగా ఉడికించుకుంటాం కదా. ఉడికించుకున్న తర్వాత చూడండి, ఇలాగ హై ఫ్లేమ్లో కుక్కర్ ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనం ఇలాగా ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కుక్కర్ని విజిల్లో పెట్టేసుకుందాం. చూడండి, ఇలాగ నేను తీసుకున్నాను కదా వీడియోలో, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని కుక్కర్ విజిల్ వచ్చే లోపల పక్కన పెట్టుకుందాం. చూడండి, కుక్కర్ చక్కగా విజిల్ వచ్చేస్తుంది కదా. 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా పప్పు అన్నది మనం ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బాగా బాయిల్ అయితేనే మనకి పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా మధ్యలో కుక్కర్ విజిల్ సౌండ్ కూడా మీకు వినిపించింది కదా. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటారని నేను విజిల్తో కూడా నేను ఇలాగా వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్స్. మీకు డిస్టర్బెన్స్గా ఉందా? మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలాగా చూడండి, పప్పు ఇలా బాగా ఉడికిన తర్వాత ఇలాగ పప్పు గుత్తుతో మనం ఇలా పప్పు అంతా చిన్న మెత్తగా రుబ్బుకుంటాం కదా. రుబ్బుకున్న తర్వాత చింతపండు ఉట్లు అలాంటిది లేకుండా వాటర్ మాత్రమే ఇలాగ వేసుకొని పప్పుచారు అనేది పలచగా పెట్టుకుంటేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. బాగా పప్పు మనకి పలచగా ఉంటే మనకి ఇడ్లీలోకి, రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ లాగే మనకి పప్పుచారు కూడా మన ఇంట్లో ఇష్టపడతారు కదా. పిల్లలు కూడా పప్పుచారు అంటే ముందే ఇష్టంగా తింటారు. చూడండి, పప్పుచారులో మనం వాటర్ సరిపోకపోతే ఇలాగ పలసగా మనం వాటర్ కూడా వేసుకోవచ్చు. చింతపండు పులుపు చూసుకొని మనం వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకొని కావాల్సిన వాటర్ అయితే వేసుకోవచ్చు. మనకి ఎంత కంటెస్టెంట్లో పలచగా ఉండాలనేది వేసుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ టీ స్పూన్ ఆల్రెడీ మనం వేసుకున్నాం కదా పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని మనం బెండకాయల ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. క్యారెట్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేను క్యారెట్ కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఉన్నప్పుడు వేస్తాను, లేనప్పుడు బెండకాయలు, వంకాయలు ఇలాంటివి కూడా వేస్తూ ఉంటాను. మీరు కూడా మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వేస్తూ పిల్లలకి పప్పుచారులో ఇలాంటివి వేస్తూ ఉంటుంటే వాళ్ళకి కూడా హెల్తీగా ఉంటుంది. పప్పుచారులో బెండకాయలు, దొండకాయ ముక్కలు ఇలాగా మనం అన్నీ వేసుకుంటూ ఉంటుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళకి ప్రత్యేకంగా మనం వడియాలు అవి లేని టైంలో ఇలాగా వెజిటేబుల్ కూడా వేస్తే వాళ్ళకి వడియాలు కూడా అవసరం లేదు, చక్కగా తింటారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ పప్పులో వేసుకొని కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుందాం. అది పప్పులో వేసుకున్నప్పుడు చక్కగా మరుగుతున్నప్పుడు కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. ఇలాగా పప్పు బాగా మరిగి తెరలు కాగుతున్నప్పుడు ఇలాగ పొంగులా వస్తుంది కదా, అప్పుడే మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోతాయి. చూడండి, మనం ప్రత్యేకంగా బాయిల్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి, చక్కగా ఉడికిపోతున్నాయి కదా. ఇదిగో బెండకాయ కూడా నేను చూపిస్తున్నాను. నాకు వేడిగా పట్టుకోవడం కొంచెం అలవాటే ఫ్రెండ్స్. మీరు అలాగని చేయి పెట్టి చూడొద్దు. చల్లగా మీరు ఒకసారి చూసుకొని అప్పుడు కాయగూరలు ఉడికినాయో లేవో చూసుకోండి. ఉప్పు కూడా నేను ఇక్కడ చూస్తున్నాను, సరిపోయింది. మీరు సరిపోకపోతే వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, చక్కగా పప్పుచారు అన్నది బాయిల్ అవుతుంది కదా. ఇలాగ బాగా మరగాలి ఫ్రెండ్స్. మనం ఇలా పల్స్గా పెట్టుకుంటేనే బాగుంటుంది. హై ఫ్లేమ్లో దగ్గరుండి పప్పుచారు అన్నది మీరు మరిగించుకోండి. ఇలాగ మరుగుతూ ఉంటుంటే చక్కగా స్మెల్ చూడండి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. మీకు
మీకు కూడా ఆ స్మెల్ అనేది తెలుస్తుందా? మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నాకు కామెంట్ చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇది ఈ స్టైల్ మా అమ్మమ్మ గారి స్పెషల్ పప్పుచారు ఫ్రెండ్స్. మా ఇంట్లో అందరు ఫ్యాన్స్‌మే. మీరు కూడా మీ అమ్మమ్మ గారి తయారు చేసే పప్పుచారుని కూడా ఫ్యాన్స్ ఉన్నారా మీరు? నాకు కామెంట్ చేసి కామెంట్ బాక్స్‌లో పెట్టండి. నేను కూడా మీ దగ్గర పప్పుచారు చూసి నేర్చుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? పక్కన ఇలాగ చిన్న స్టవ్ ఆన్ చేసుకొని పప్పుచారు మరగనిద్దాం. ఈ లోపల మనం ఏవైతే తీసుకున్నామో సంబంధించిన పప్పు దినుసులు అవన్నీ తాలింపు దినుసులు అన్నీ వేసుకొని ఇలాగా కరివేపాకు, వెల్లుల్లి, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకుందాం. మా అమ్మమ్మ గారు ఇలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకునేవారు. అందుకనేమో తెలియదు కానీ పప్పుచారు మాత్రం కమ్మగా ఉండేది ఫ్రెండ్స్. మా ఇంట్లో అందరం పప్పుకి చాలా ఫ్యాన్స్. పప్పుచారు అంటే మా అమ్మమ్మ గారు ఇంట్లో చేస్తే మేమందరం ఇంకా చాలా ఇష్టపడి తినేవాళ్ళం. మాకు అంత ఇష్టం పప్పుచారు అంటే. మీకు కూడా ఇష్టమేనా? కామెంట్ చేసి నాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. శివశేషి వ్లాగ్ని కూడా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుకి వస్తాను. మీరు సపోర్ట్ చేస్తారని చాలా ఆశిస్తున్నాను. ఇంకా చూడండి ఇలాగ పప్పు బాగా ఇలా మరిగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పోపు పెట్టుకుందాం. చూడండి ఇలాగ తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మనం ఉప్పు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు నాకు ఆల్రెడీ సరిపోయింది కాబట్టి నేను ఉప్పు వేయలేదు. ఒక సిమ్లో 2 మినిట్స్ ఇలాగా స్టవ్ సిమ్లో పెట్టుకుని 2 మినిట్స్ మరగనిద్దాం. మరగనిచ్చిన తర్వాత పప్పు చూస్తే గుమగుమలాడే అమ్మమ్మ స్టైల్ పప్పుచారు రెడీ. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని చూస్తారు కదూ, మర్చిపోవద్దు. ఓకేనా? ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం శివశేషి వ్లాగ్ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమ్మనైనా పప్పుచారు మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. పప్పుచారు రెడీ. ఇది రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది. కమ్మనైన మీ ఇంటి పప్పుచారు కూడా నాకు చెప్తారు కదా, వీడియోలో చూపిస్తారు కదా. ఉంటాను ఫ్రెండ్స్. శేషు వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.